నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మరొకసారి మైత్రేయ ముహూర్తం రాబోతోంది. మైత్రేయ ముహూర్తం విశిష్టతను గురించి ఎప్పుడెప్పుడు ఆ ముహూర్తం వస్తోందో ఖచ్చితంగా మీరు చెప్తూ ఉన్నారు. అయితే ఆ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని చాలా మంది కూడా వాళ్ళ అప్పుల బాధల నుంచి ఖచ్చితంగా బయటపడుతూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. అలాగే ఒక ఆయన అయితే ఆ వీడియో ఈ వీడియో అని కాకుండా కనిపించిన ప్రతి వీడియోలోనూ పెట్టేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని. సో అంత యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక 3 ముహూర్తాలు వినియోగించుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, అప్పులు ఖచ్చితంగా తీరుతాయని పదే పదే మీరు చెప్పటం, వినియోగించుకోవటం, తద్వారా లబ్ధిని పొందడం అనేది జరుగుతుంది. మరి ఒక్కసారి మళ్ళీ వస్తోంది కాబట్టి మైత్రేయ ముహూర్తం ఫస్ట్ టైం ఈ వీడియో ఇప్పుడు గనక చూస్తున్నట్టయితే మైత్రేయ ముహూర్త విశిష్టతని ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని, అలాగే ఎప్పుడు వస్తోంది మళ్ళీ మైత్రేయ ముహూర్తం, ఈ విషయాలు మీ ద్వారా. తప్పకుండా అమ్మా. మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయం వీడియో చివరిలోనే చెప్పుదాము. ఎందుకు అంటే సర్ప్రైజ్. తప్పకుండా కూడా ఎలా వినియోగించుకోవాలి అంటే ప్రతిసారి కూడా ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక 3 మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి ముహూర్తాలు మనం చెప్పినటువంటి సమయంలో ఎవరికైతే వీరు మనీ ఇవ్వాలో వారికి ఆ యొక్క సమయంలో మనీ ఇవ్వండి. రెండవది, మీకు ఎవరైనా మనీ ఇవ్వాలి అనుకున్నట్టు కూడా వారికి చెప్పండి, ఈ సమయంలో మీరు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి. ఉదాహరణకు 1 lakh ఉంది లేదా 10,000 ఉంది. ఈ 10,000లో 500 కానీ లేదా 1000 రూపీస్ కానీ, 1 lakhలో 1000 కానీ లేదా ఒక 5000 కానీ, ఎట్లా వీలైతే అట్లా అమౌంట్ మనం చెప్పినటువంటి సమయానికి మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అప్పు కట్టేయండి. అప్పు ఉన్నట్టయితే. లేదు గోల్డ్ రిలేటెడ్ బ్యాంకులో తాకట్టులో ఉంది అనుకున్నట్టయితే మనం చెప్పేటువంటి సమయానికి వారికి ఫోన్ పే ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ వారి యొక్క యాప్లో అమౌంట్ పే చేసే ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాలలో మనకు మధ్యాహ్నము మన ఉదయం 11 గంటల నుండి 12:30, 1 ప్రాంతంలో కూడా వచ్చినవి. ఆ సమయంలో మీరు బ్యాంకుకు వెళ్ళి నేరుగా కూడా కట్టేసుకోవచ్చును. కానీ కొన్ని నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఉన్నప్పుడు ఎట్లా అంటే వారికి ఫోన్ పే కానీ గూగుల్ పే రూపకంగా కానీ చేయండి. వన్స్ ఫోన్ పే గూగుల్ పే చేస్తే రెండవసారి నేరుగా వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటున్నారు. లేదా మూడోసారి అయినా కూడా మొత్తము కూడా 3 times యొక్క ముహూర్తాన్ని మీరు వినియోగించుకోండి. ఈ 3 times లో భాగంగా ఏదైనా ఒకసారి ఫేస్ టు ఫేస్ వారితో కలిసి అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాంటి ముహూర్తం ఒకటి వస్తుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఈ నెలలో 2 ముహూర్తాలు ఉన్నవి, నెక్స్ట్ మంత్ లో ఒక ముహూర్తం ఉంది, 3 అయిపోయింది ఇలా కనుక ఇప్పుడు ఈ మనకు ఈ నెలలో వచ్చేటువంటి ముహూర్తం కాస్త ఉదయం ఉంది అంటే ఆ సందర్భంలో బ్యాంకులు తీయరు. ఇప్పుడు ఒకటే విషయం అని కాదు ఇక్కడ. ఇప్పుడు బ్యాంకు లోను చేయబదులు కావచ్చును, లేదా ఎవరికో అమౌంట్ ఇవ్వాలి, లేదా మీకే రావాలి, ఇలా 2-3 సమస్యలు అయితే ఉంటవి. ఒకటే సమస్య ఉంది అనుకుంటే మాత్రము మీరు ఒక సమయాన్ని వినియోగించుకోండి. ఇలా 2-3 సమస్యలు ఉంటే ఈ సమయానికి బ్యాంకులు తెరవరు కనుక ఎవరైనా మనిషి మీకు అందుబాటులో ఉంటే, డబ్బులు ఇచ్చేది ఉంటే వారికి ఇచ్చేసేయండి. ఎవరూ లేరు అనేటువంటి సందర్భంలో ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వారికి చేయండి. మాకు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ యాప్ లేదు, అమౌంట్ ఎలాంటిది లేదు అనేటువంటి సందర్భంలో లెటర్ రాయ్ అని చెప్పి కూడా చెప్పాం మనం. ఇదే సమయానికి చక్కగా కూడా తెలుపు రంగు పేపర్ తీసుకొని దాని మీద చక్కగా కూడా వారి యొక్క పేరు, మీరు అమౌంట్ ఎంత ఇవ్వాలి వారికి, మరి ఈ రోజు నాడు ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని వారికి ఈ యొక్క అమౌంట్ ముట్టింది అని చెప్పి భావన చేసుకొని చక్కగా కూడా ఆ యొక్క వైట్ పేపర్లోనే ఆ యొక్క అమౌంట్ని చక్కగా కూడా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసేయండి. మరి వారికి రేపైనా ఎల్లుండైనా కూడా మీరు వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ వైట్ పేపర్లో రాసేటువంటి సందర్భంలో 116 కానీ లేదా 111 కానీ పెట్టమని చెప్పాము. అంటే ఒక 1116 కానీ లేదా 10,016 కానీ ఇట్లా పెట్టి వారికి ఇవ్వండి. ఇచ్చేటువంటి సందర్భంలో రౌండ్ ఫిగర్ అమౌంట్ ఇవ్వండి. అంటే ఎలా, ఇప్పుడు 10,116 ఉండే సందర్భంలో ఈ యొక్క 116 మీ దగ్గర పెట్టేసుకోండి, ఈ 10,000 వారికి ఇవ్వండి. 1,116 పెట్టారనుకోండి, ఈ మామూలు 16 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి, ఈ 1,000 రూపాయలు అక్కడ ఇచ్చేసేయండి. ఇలా
ఇచ్చేటువంటి పరిస్థితి. కనుక మీరు ఈ విధంగా ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకోండి. ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కూడా, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటి సమస్యల్లో ఉండేటువంటి వారికి కూడా మనం చెప్తూ ఉన్నాము. ఇలా ఇక 1, 2 అని కాదు, మీరు మాట్లాడితేనే మేమేమైనా మాట్లాడగలుగుతాము కదా. మాట్లాడద్దు అంటున్నారు సరస్వతి మీరు అమ్మవారు మాట్లాడదు మరి నేను మాట్లాడుతూ ఉంటే పాపం చేస్తుంది నాకు, నేను చెప్పలేకపోతున్నా. కొంతమంది మరి ఫీల్ అవుతున్నారు మురళి గారు, మరి దాన్ని ఏం చేద్దామంటారు? ఏది లేదు, మీరు మాట్లాడబట్టే నేను కనబడుతూ ఉన్నా ఉన్నమాట విషయం. ఎవరి క్వశ్చన్ అడగాలి కదా, యాంకర్ అన్నాక క్వశ్చన్ అడగాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ లోపల ఒక కొన్ని వేల ప్రేక్షకులను చూడడం జరుగుతుంది సత్యంగా కూడా. అంటే మీరు అడిగేది మీరు ఒక్కడే అడుగుతున్నారని కాదు, మీకు ఎంతమంది కాల్స్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకున్నటువంటి విషయాలనే మీరు తద్వారా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు అడిగేటువంటి ప్రశ్నలకు మాకు కూడా కొన్ని సందర్భాలలో ఏం చెప్పాలో కూడా గుర్తురాదు. అలాంటి కొత్త సమస్యలు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది, అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్ అడగమంటారు అయితే. మాట్లాడద్దు అంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, మాట్లాడకూడదేమో. ఎనీవేస్ రైట్, ల్యాండ్ రిలేటెడ్ అని చెప్తున్నారు కాబట్టి ల్యాండ్ అయితే ఎట్లా అండి? అంటే ల్యాండ్ కి సంబంధించి మేము కట్టాలనుకుంటున్నాము, లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి సమస్యలు రిజిస్ట్రేషన్ కాకుండా ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా, లేదా ఆల్రెడీ ల్యాండ్ తీసుకొని ఉన్నాము వారికి అమౌంట్ ఇవ్వలేకపోతున్నాము అనుకున్నా కూడా, ఇలా ల్యాండ్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, లేదా ఈ సమయానికి కరెక్ట్ గా కూడా మీరు ల్యాండ్ మీద మనీ ఇన్వెస్ట్ చేయండి, ఈ ల్యాండ్ తీసుకునేటువంటిది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్స్ లో ఉన్నారు, ఒక సైట్ చూసి వచ్చామండి, దానికి అడ్వాన్స్ ఇవ్వాలా లేదా? సూపర్, ఈ సమయంలో మీరు ఇచ్చినట్టయితే తొందరగా కూడా మీకు ఆ ల్యాండ్ మీకు తొందరగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా గృహం ఆల్సో అమ్మ, గృహము కూడా మీరు గృహ సంబంధిత అంటే ఒక 2-3 ఇన్స్టాల్మెంట్స్ కానీ, లేదా సరే ఇవాళ రేపు అంతా కూడా బ్యాంకు రుణాల ద్వారానే తీసుకోవడం జరుగుతున్నది. కనుక ఎంతో కొంత ఈ యొక్క మనం చెప్పినటువంటి సమయంలో బిల్డర్కు కానీ లేదా వారికి కానీ అమౌంట్ వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇదే సమయంలో మీరు లెటర్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏది పలానా వ్యక్తి నుండి అమౌంట్ ముట్టింది, పలానా ఇల్లు వారికి ఇస్తున్నాము అనేటువంటి విధంగా. బ్యూటిఫుల్. అయితే ఆన్ దట్ నోట్ అండి, ఒకవేళ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నామండి, సేవ్ చేయాలనుకుంటున్నాం డబ్బులు, కానీ మాకు అసలు ల్యాండ్ లేదు, కొనుక్కునే డబ్బులు లేవు అనుకున్నప్పుడు ఈ ముహూర్తంలో మీరు లెటర్ రాయమంటున్నారు కదా, మేము ఇట్లా ల్యాండ్ కొనుక్కున్నాము అని చెప్పి లెటర్ రాసుకుని దాంట్లో డబ్బులు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టమంటారా? పెట్టచ్చా? అలా అయినా పెట్టుకోవచ్చును, కానీ నిజంగా ఎక్కడైనా ల్యాండ్ చూసేసుకొని మీరు దానికి అమౌంట్ కట్టేసుకున్నట్టయితే మిగిలినటువంటి అమౌంట్ ఖచ్చితంగా కూడా ఎక్కడి నుండో సమకూరుస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా బ్యాంక్ లోన్స్ కూడా రాకుండా ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఉన్నారు వాస్తవానికి కూడా. అలాంటి సమస్యల నుండి ముందుగానే బయటపడడానికి ఈ యొక్క మైత్రేయ ముహూర్తం. రైట్, అద్భుతం అండి. మైత్రేయ ముహూర్తాన్ని చాలా మంది వినియోగించుకోవటము, వాళ్ళు చాలా ఆనందంగా ఒక్కరు పెట్టినా కూడా, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక్కరికైనా సమస్య సాల్వ్ అయితే నాకు అదే చాలు అని చెప్తూ ఉంటారు. సో చాలా మందికి సమస్యలు సాల్వ్ అవుతున్నాయి, అప్పుల బాధల నుంచి బయటపడుతున్నారు. ఈ ముహూర్తాన్ని ప్రత్యేకించి ఇప్పుడు గత లాస్ట్ 5 years కానీ, లేదా అదే 5 years ఆల్సో 10 years ఆల్సో 1 లక్ష రూపాయలు కావాలి అంటే ఆ పలానా సమయానికి తీసుకొని పోనేటువంటి వ్యక్తులు ఇవాళ వారికి ఒక బలం అనేది లేదు. అంటే డబ్బులు అడిగినా ఎక్కడ పుట్టడం లేదు, డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి. తీసుకున్న వాళ్ళు సరైనటువంటి సమయానికి ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ. కనుక దయచేసి అందరూ కూడా ఈ ముహూర్తాన్ని వినియోగించుకొని అప్పుల బాధ నుండి ఎంత తొందరగా మీరు బయటపడాలని చెప్పి మాత్రమే ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. అయితే ప్రత్యేకించి మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ కోసం ఈ ముహూర్తాన్ని ప్రత్యేకించి మీరు చెప్తూ ఉన్నారు, అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. మహాదేవ. మరి ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వస్తుంది ముహూర్తం? మనకు ఈ యొక్క ఏప్రిల్లో 9వ తారీఖు నాడు ఉదయము 7:32 నుండి 8:06 లోపు, కరెక్ట్ గా కూడా 7:32 నుండి 8:06, చాలా తక్కువ సమయము, మాక్సిమం ఒక ½ an hour అంతే ఉండేటువంటి యొక్క సమయాన్ని, 40 minutes ఉండేటువంటి సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. అంతే. అద్భుతం, అద్భుతం. రేపు 9వ తారీఖు వస్తోంది, అంటే మంగళవారం అంతేనండి? 8వ తారీఖు సోమవతి అమావాస్య, అంతే. మంగళవారం కట్టచ్చు. ఉగాది రోజే, పండుగ రోజే. సూపర్ సూపర్. చక్కగా కొత్త ఉగాది పండుగ రోజు మీకు ఎలాంటి
అప్పులో ఉండద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మీరు కూడా అదే విధంగా భావన చేసుకొని చక్కగా కూడా ఈ ముహూర్తాన్ని వినియోగించుకోండి. ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం అయిపోయేటువంటి సమయానికి మొత్తం అంటే ఉదాహరణ ఒక 2-3 నెలలలో 2-3 ముహూర్తాలు వినియోగించుకొని మంచి రిజల్ట్ పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్. మంగళవారం మారు గోరుతుంది అనే సామెత కూడా ఉంది. ఒకసారి మీరు కట్టేయటం మొదలు పెడితే అది కట్టడం అప్పుల నుంచి బయటపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేను కూడా అలాగే వినియోగించుకున్నాను ఈ ప్రత్యేకించి ముహూర్తాన్ని, అలాగే మంగళవారాన్ని కూడా. సో మీరు కూడా చక్కగా వినియోగించుకోండి, అప్పుల బాధ నుంచి ఖచ్చితంగా బయటపడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు. నమస్తే. మహాదేవ్.